सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఈ సత్సంగానికి మూలకర్త సృష్టికర్త ఆచార్యుల భరద్వాజ మహర్షి గారు అని పేరు పడి విన్నారు. ఇక్కడ భరద్వాజ గారు పేరు విన్నారా? పేరు వినలేదంటాను. ఆయన ఐఏఎస్ పాస్ అయినప్పటికీ కూడా కలెక్టర్ ఉద్యోగం వెళ్ళకుండా మనకి ఇక్కడ విద్యానగర్లో ఉన్న ఎన్బీకేఆర్ కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యారు. మరి ఎందుకు కలెక్టర్గా వెళ్ళడానికి ఆయన ఎందుకు ఇష్టపడలేదు అని మనం ఎంత ఆలోచిస్తే, మనం చదువుకున్న చదువు మనకు తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఇప్పుడు కలెక్టర్ అనుకోండి, అతని కుటుంబం అంతవరకే పరిమితం. సమాజంలో అందరికీ సత్యాన్ని జ్ఞానాన్ని అందించాలంటే మేటి అయిన వృత్తి ఏంటంటే టీచర్ ఉద్యోగమే. ఎందుకంటే నేటి పిల్లలే రేపటి భావి పౌరులు అని అంటారు. మొక్కై వంగనది మానే వంగున అని అంటారు. పిల్లలలో నైతికత లోపించడం వల్ల అది సావాస దోషం కావచ్చు, పెరిగిన పరిసరాల ప్రభావం కూడా కావచ్చు. వాటి వల్ల ఏమవుతుంది, ఇప్పుడు వాళ్ళు పెద్ద అయిన తర్వాత మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడున్న పిల్లలలో ఉన్న నైతికత ఎంత మేరకు ఉంది. అటువంటి పిల్లలలో నైతికత్వాన్ని, ఆలోచన తత్వాన్ని, జ్ఞానాన్ని పెంచడానికి మార్గం ఏదంటే ఉపాధ్యాయ వృత్తి. అటువంటి ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకున్నారు. 1963 ఫిబ్రవరి 9వ తారీఖున మొట్టమొదటి షిరిడీకి వెళ్ళారు. ఆ షిరిడీకి వెళ్ళి అక్కడ బాబా దగ్గర ఒక అద్భుతమైన 5 గంటలు తాదాత్మ్యం పొందారు. ఆయన తాదాత్మ్యం అంటే స్పృహ లేని స్థితి. ఉదయం 7 గంటలకు వెళ్ళినారు 12 వరకు, 12 గంటల వరకు స్పృహణ లేకుండా అలాగే నిలబడిపోయారు. ఎందుకు నిలబడ్డారా, నిలబడ్డారా అది బాబాకి వాళ్ళలో ఉన్న విషయం. అక్కడ ఏమనిపించిందంటే, బాబాను చూస్తుంటే బాబాలో ఏ చైతన్యం అయితే ఉందో ఆ చైతన్యమే తనలో ఉంది. తనలో ఏ చైతన్యం అయితే ఉందో అది అందరిలోనే ఉంది. అందరిలో ఉందని ఎరుక 5 గంటలు కలిగింది. మామూలు భాష చెప్పాలంటే మనం వేరు వేరు అనుకుంటున్నాం అంతే, ఎవరికి వారు తెలియదు మనకి. ఇప్పుడు ఈ సత్సంగం వల్ల మనమందరం ఒకటే అని భావన కలిగింది. ఈ ఒకటే అని భావన కలిగినప్పుడు ఈ భావన స్థిరత్వంగా ఉంటుంది. ఎట్లా అంటే, ఇప్పుడు మీరు సత్సంగానికి ఇక్కడికి వచ్చారు, మీరెవరో వెళ్ళి తెలియదు. రేపు ఎక్కడ కలిగినప్పుడు మీరు వాళ్ళు పలకరిస్తారు, మీరు వాళ్ళు పలకరిస్తారు. ఎందుకంటే ఇక్కడ చూశాను కాబట్టి. ఎందుకని మనమంతా ఒక సత్సంగం కుటుంబం అనే భావన వచ్చినప్పుడు, మనమందరం ఒక సత్సంగం కుటుంబం అనే భావన వచ్చినప్పుడు ఇక్కడ వేరే భావన రాదు. ఆ తత్వాన్ని నింపాడమే మాస్టర్ గారి యొక్క ఉద్దేశం. దానికి మూలంగా బాబాను తీసుకున్నాడు. శ్రీ సాయిబాబాని ఎందుకు ఎన్నుకున్నారంటే, బాబా యొక్క సాంప్రదాయం ఏంది? ఇప్పుడు రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, అనేక మంది దేవతలు ఉన్నారు. మరి బాబాని ఎందుకు కొలవాలి? మీరు బాబా దగ్గరికి వెళ్తున్నాం, మనం వెళ్తారా? వెళ్తున్నాం. ఎందుకు బాబాను కొలవాలి? బాబాలను విశేషమైనది ఏదో ఎవరో చెప్పారనా, లేకపోతే వీళ్ళు చెప్పారు కాబట్టి వీళ్ళతో మనకి అవసరం ఉంది కాబట్టి వాళ్ళతో పాటు బాబా గుడికి వెళ్తున్నామా? ఇట్లా కూడా జరుగుతుంటాయి. నాకు బాబా ఇష్టం లేదు, నాకు వీరితో పని ఉంది. వీరితో పనినప్పుడు ఆమె బాబా భక్తురాలు, ఆమె బాబా భక్తులైనప్పుడు నేను బాబా గుడికి పోతున్నాను అన్నారు అనుకోండి, నేను నా అవసరం కోసంగా ఆయన చెప్పారు కాబట్టి అది బాబా గుడికి పోతాను. అవి జరుగుతున్న విషయాలు ఎప్పుడన్నీ
కాదంటే కాదని చెప్పండి. బాబా గుడికనే కాదు, ఏదైనా సరే ఒక ఆఫీసర్తో మనకు పని ఉంది, ఆఫీసర్ వచ్చి ఏదో ఒక వస్తుందామో లేదా అది మనకి ఇష్టం లేకపోయినా అది మనం తెచ్చిస్తామో తెచ్చేవమ్మా, అట్లా ఉండకూడదు. ఏ పని చేసినా ఇష్టపూర్వకంగా చేయడమే. ఎవడో చెప్పాడు నేను పోయి నమస్కారం పెడతాము అని కాదు. ఎందుకు నమస్కారం పెట్టాలి, ఎందుకు వెళ్ళాలి, ఇలాంటి ఆలోచన తత్వాన్ని భరద్వాజ మహర్షి గారు అందరిలో కలిగించాడండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఏమని చెప్పారు, భజన అని చెప్పారు, సత్సంగం చెప్పారా? భజన అని చెప్పారు. ఎందుకంటే సాధారణంగా భజన అనే భావమే ఉంటుంది, కానీ అసలు భజనలో అంతరార్థం ఏంటి? భజన ఎందుకు చేస్తున్నాం? ఆయనకు తెలియకుండా ఎలా భజన చేస్తాం? మీ గురించి తెలియకుండా నేను మీ ఇంటికి రాగలుగుతానా, మీరు మా ఇంటికి రాగలుగుతారా? రాలేదు. ఎవడో చెప్పాడని వాళ్ళు చెప్పాడన్న భావనే మనకుంటాం. భజన అంటే మొట్టమొదట ఆయన గురించి తెలియకుండా మనం ఏమైనా భజన చేయగలుగుతాము ఇంకా ప్రశ్నించుకోవాలి. మనం రాముడి గురించి తెలియదు, రాముడు భజన చేయమంటే మనకి అనుమానంతో చేస్తామా, ఇష్టంతో చేస్తామండి? కృష్ణుడి గురించి తెలియదు, ఇంకొక రోజు అసలు పోలేరమ్మ కూడా తెలియదు. ఇంకా పోలేరమ్మ మన దాత జరిగింది అనుకోండి, జరగబోతాం అనుకోండి, ఎందుకు పోలేరమ్మకి వెళ్తున్నాం మనం? అసలు పోలేరమ్మ అంటే ఎవరు? పోలేరమ్మ అంటే ఎవరు? చెప్పండి, తప్పేం లేదు. ఎందుకంటే ఎందుకు ప్రశ్నిస్తున్నానంటే మా తట్టి లేపండి. పోలేరమ్మ అంటే ఎవరు? గ్రామదేవత. నేను గ్రామదేవత పోలేరమ్మ ఆ పదం ఉంది. పోలేరమ్మ అంటే ఏంటి నేను చెప్తే ఇబ్బంది కాదు. మీకు ఏమైనా ఐడియా ఉందని అడుగుతున్నాను నేను. ఇప్పుడు సాయి బాబా అంటున్నాను. సాయి బాబా అంటే ఏంటి అని పేరా? ఎవరు పెట్టారు పేరు? ఎవరో మహాసభాపతి ఆయి సాయి అని పిలిచాడు. పిలిచి సాయి అంటే అర్థం ఏంటి? అట్లా ఆలోచించాలండి. సాయి అంటే స్వామి, బాబా అంటే తండ్రి. అట్లాగే పోలేరమ్మ అంటే ఏమిటి? పెద్దగా అర్థం ఉంటుందండి. పిచ్చయ్య అని పేరు పెట్టారనుకోండి, పిచ్చయ్య స్వామి ఉంటే ఆ పేరు పెట్టుకుంటారు. పెంచులయ్య అని పెట్టుకుంటారు పేరు. పెంచులయ్య అంటే పెంచుల కూడా స్వామి, పెంచులు అని పెడతారు. అట్లా పోలేరమ్మ అంటే ఏమిటి? పులిమేలు కాచే అమ్మ పోలేరమ్మ. మన పులిమేలు కాపలా ఉంటుందని అది మనం భావిస్తున్నాం. మరి అటువంటి పోలేరమ్మ మన పొలిమేరలు కాచే మనల్ని కాపాడుతుంది అనే భావనతో మనం పోలేరమ్మ గుడికి వెళ్తున్నామా? లేదు. వెళ్తున్నానండి. వెళ్తుంటే చెప్పండి. వెళ్తుంటే అంటే అటు వెళ్ళేవాళ్ళు తక్కువ మంది, ఒకరు ఉంటే. తెలుసుకోకుండా వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మీరు వెళ్తారేమో అంటే 10% వెళ్ళచ్చు, 90% తెలియకుండా వెళ్తుంటారు. అదే పోలేరమ్మకి మనం కొండలో దీపం పెట్టుకొని తీసుకుపోతా అంటారు కదండి. ఏం కొండ మామూలు కొండ ఉంటుందా, రంధ్రాలు ఉండే కొండ ఉంటుందా? ఏ మామూలు కొండ ఎందుకు పచ్చుకోవాలి, రంధ్రాల కొండ ఎందుకు పెట్టుకుపోతారు? చెప్పండి. అది కరెక్టే, వాస్తవం, అది చెప్పండి, తప్పేం కాదు. ఆమెకి చాలా కళ్ళు ఉంటాయి కాబట్టి కుండకి అలా కళ్ళు పెడతారంట అవి అని పద్ధతి. అంటే లోపల అనేది ఒకే జ్యోతి, లోపల ఒక దీపం పెడుతున్నాం, అనేక రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల ద్వారా బయట వెలుగు వస్తుంది, అది దాని అర్థం. అలాగే ఒకే శక్తి మనలో ఉంది, ఆ శక్తి ఇన్ని కళ రూపంలో చూస్తుంది. ఆ భావాన్ని నెత్తులు పెట్టుకోండి. పైన పట్టుకోండి. ఇక్కడ ఆమె అన్ని కళ్ళలో చూస్తని చెప్పారు అంటే దాని దాకా ముప్పావా కరెక్ట్. అది వివరిస్తుంది. ఒకే శక్తి, ఒక దీపమే అన్ని రంధ్రాల్లో వస్తుందా? అన్ని రంధ్రాల దీపం ఉందా? లేదు, ఒకే దీపమే, ఒకే శక్తి అన్ని రంధ్రాల రూపంలో వస్తుంది. ఇవన్నీ రంధ్రాలు కదా మనకి. అంటే ఏంటి? మనలో శక్తి, చూడబడే శక్తి, ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఈ రంధ్రాల ద్వారా ప్రకటమవుతుంది. అలాగే ఇన్ని రంధ్రాలలో ఆ శక్తి ప్రకటమవుతుంది. ఆ భావాన్ని నిరంతరము తల మీద పెట్టుకో. జ్ఞానాన్ని గుర్తు కదండి, సహస్రారం. ఇప్పుడు ఇట్లా కేసుకుంటే మొత్తం మూలాధారాన్ని అంటారంట. ఈ సహస్రారం, ఆ భావాన్ని ఎత్తిని పెట్టుకో.
నెత్తి పెట్టుకునే జ్ఞానం ఎప్పుడు ఆ ఎరుగుతూ ఉండు, అది ఆ కొండ మీద పెట్టుకోవాలి. ఆ భావం మనం పెట్టుకుంటున్నామా? ఎందుకంటే భావం ప్రధానం. ఏదో గుడ్డిగా చేసి ఫలితం ఉండదు, కానీ ఫలితం ఉంటుంది. తెలిసి చేసినా తెలియజేసినా అదే నిప్పులో పెట్టుకుంటే కాలుతుందో, తెలిసి పూజ చేసినా తెలియదు పూజ చేసినా ఫలితం మాత్రం ఉంటుంది. కానీ తెలియజేస్తే ఫలితం అధికంగా ఉంటుంది. తెలియజేసాను అనుకోండి, ఫలితం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు సెంటు పని కూసుకున్నాం అనుకోండి, మన పొలాలు పోయినా కూడా వాసన ఉంటుంది. అది సెంటు పని కొనుక్కోండి, చేతులు పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు వాసన ఉంటుంది, చాలా కాలం ఉంటుంది కదా. అది కోసం అందువల్ల ఈ సత్సంగం మొట్టమొదటి ఆధ్యాత్మికత అంటే గుడ్డిగా వెళ్తున్నాం, ఎవరో చెప్తున్నా చేస్తున్నాం. ఇప్పుడు చదవబోయే దాసుగా అనే వ్యక్తి గురించి ఈ సాయిశ్రీ గ్రంథం అంటే బాబాని సేవించే అనేక మంది భక్తులు, సేవకులు, వారు బాబా దగ్గర ఏ భావంతో వచ్చారు, ఏ భావంతో వెళ్ళారు, ఏ భావంతో ఉన్నారు, ఏ భావాన్ని ఉంచుకున్నారు, ఇది మనం పరిశీలించాలి. అంటే సాక్షాత్తు షిరిడీ సాయినాథుడు అవతారమూర్తిగా అక్కడ ఉన్నప్పటికీ కూడా, వారి సన్నిధిలో ఆయన ఉంటున్నప్పటికీ కూడా వారికి ఎటువంటి భావాలు కలిగాయి అది తెలుసుకున్నాం అనుకోండి, మనకు అటు మనం జాగ్రత్త పడతాం. అక్కడ దొంగ ఉన్నాడంటే మనం అసలు పక్కకి పోతాం, జాగ్రత్త పడతాం కదండి. అట్లాగే వారి సన్నిధిలో ఉంటూ పొరపాటు మనం ఈ పొరపాటు చేయకూడదు. అంటే ఇప్పుడు మనం పోలేరం ముందు తెలుసుకున్నాం, రేపు పోలేరం జరుగుతుంది, జరుగుతుంది అప్పుడు ఈ కొండ ఈ భావంతో, కాబట్టి ఆ భావాన్ని ఆ క్షణం అన్న ప్రతి క్షణము ఉంచుకోవడానికి మన లౌకిక భావాలు చాలా ఉంటాయి. కనీసం ఆ జాతరప్పుడైనా సరే ఆ భావన ఎన్నికల రూపంలో ఉంటారు, మనందరం ఒకటే అన్న భావన కలిగించుకోవడమే సాధన. అది చెప్పడానికే బాబా వచ్చిందండి. అందుకే కులము మతము జాతి పుట్టుక ఏమైనా ఉందా? మీరు ఏంటంటే నాకు పుట్టుకుందని చెప్పారు వాళ్ళు ఉంటే చెప్పి ప్రసారం చేస్తున్నారు అనుకోండి. కొంతమంది బాబా వాళ్ళ పుట్టాడు, బాబా పుట్టినరోజు చేస్తున్నారు కొంతమంది, మీరు వినే ఉంటారు. వెళ్ళలేదు ఎప్పుడు వెళ్ళలేదు. క్యాలెండర్ ఉంటుంది, బాబా పుట్టినరోజు అని రాసుంటారు కొన్ని క్యాలెండర్లో, గమనించండి. కావాలంటే ఏమని చేయారు? అది ఏమని చేస్తారు? జమునాబాయికి వాళ్ళ పాత పేరు ఉందని పుట్టారని రాసింది. చూడు ఉన్నాయని చెప్పారు. పుట్టుకుంటే మరణం ఉంటుంది, పుట్టుకుంటే మరణం ఉంటుంది. అవునా కాదు? ఏదైనా సరే ఒక వస్తువు పుట్టిందంటే నశించడం ఖచ్చితంగా ఉంటుంది. మరి బాబా పుట్టాడు అని అంటే మళ్ళీ మూడవ తరగతి ఎలా లేయగలిగాడు అంటే ఇది విమర్శ కాదండి, ఆలోచించుకోవాలి. ఇక్కడ బాబా 16 సంవత్సరాలకు పిల్లవాడు కనబడ్డాడు. ఒకవేళ ఆయన పుట్టాడు అంటే ఆయన సమాధి అయిన తర్వాత, చలి వదిలిపెట్టిన తర్వాత గవర్నమెంట్ మన అనౌన్స్ చేస్తుంది, ఆయన బంధువులు ఎవరైనా ఉంటే, దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే, స్నేహితులు ఎవరైనా ఉంటే ఆయన వస్తువు తీసుకుపోయినారు. మరి ఎందుకు ఎవరు రాలేదు? అప్పటికే బాబాకి అది వ్యాప్తి చెందిందా? తప్పని చెప్పండి. నేను ప్రమాణపరంగా వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆయన చెప్పింది పుట్టిన 5 సంవత్సరాలకి అమ్మానాన్ని చనిపోతారు, అలా మీకు సరుకులు చెప్పడం అన్నీ రాస్తున్నారు. సార్ వచ్చినప్పుడు తెచ్చిస్తారు చదవండి. నేను చెప్పేది అంటాను, బుక్ నేను రాస్తాను, మీరు రాస్తారు, ఇంకొక రాస్తారు. ఇప్పుడు రాసేది మన ప్రమాణం ఉంటే మనం చూసుకోవాలి. ఇప్పుడు పుస్తకం మీరు అది రాస్తారు, నేను ఇంకో పుస్తకం రాస్తాను, ఆయన ఇంకో పుస్తకం రాస్తాను. ఇప్పుడు ఏది ప్రమాణం మనకి? ఆయన చెబితే ప్రమాణం. మరి ఆయన చెప్పాలి కదా, నేను పలానా పుట్టానని. సరే ఆయన పుట్టాను అని అంటే నేను పలాని రామరావణ యుద్ధంలో కూడా నేను పాల్గొన్నానన్న అదిలా సాధ్యమవుతుంది? బాబా చరిత్ర సంపూర్ణంగా మనం అర్థం చేసుకుంటే, నేను కబీర్ అన్నాడు, నూలు పడికేవాడని అన్నాడు. మీరు బాబా చదివారా? అందులో ఉన్న బాబా చెప్పే అంశాన్ని మనం పరిశీలించాలి. అంటే వాళ్ళ అడిగింది, మీరు పుట్టుకడానికి ఈ శరీరం నేను పుట్టాను అనుకోండి, ఈ శరీరంతో ఇంకో దగ్గర ఉండగలనా? ఇప్పుడు నేను పుట్టాను, తల్లిదండ్రులు పుట్టాను అనుకోండి, భరద్వాజాలు కూడా మంచిగా పుట్టారు. అవును,
ఆయన కూడా అలాగే చాలా వేలు చూపించారు కదండి అందరికీ. బలదాగా మనిషిగా పుట్టాడు. ఆయన పలానా దగ్గర నేను నిరూపించినట్టు అది మీ అనుభవము, అందరి అనుభవం కావాలి కదా. అందరికీ అనుభవం కావాలి కదమ్మా. మేము విమర్శిస్తాను అనుకోబాకండి. పుట్టుక అనేది ఉంటే దానికి మరణం ఒకటి ఉంటుంది, ఒకటి. 2, నేను పలానా దగ్గర పుట్టానని బాబా ఎక్కడని చెప్పాడా? బాబా చెప్పలేదు. బాబా చెప్పందాన్ని నేను చెప్పడం ఏమిటి? ఎందుకు చెప్తాంటే మనం టీవీలో చూస్తూనే ఉన్నామండి, ఒక్కొక్కరు ఒక్కొక్క సాంప్రదాయం చెప్తున్నారు కదా. ఇప్పుడు ఏ సాంప్రదాయం కరెక్ట్ అది చెప్పండి ముందు. టీవీలో ఒకరు చెప్తున్నారు కదమ్మా, ఇలా పకోత్తి పెట్టమని ఒకరు చెప్తారు, దీపసాగరం మాట్లాడతాం. 2 పెట్టని ఒకరు చెప్తారు, 5 పెట్టని ఒకరు చెప్తారు. మంగళవారం మల్లెపూలు అంటారు, బుధవారం గులాబీ పూలు అంటారు, ఇంకోటి కనుక ఎర్ర పూలు అంటారు. మీరు వింటూనే ఉంటారు కదా. మరి ఏది సచ్చు ఎంత అంటున్నారు? ఇప్పుడే యూట్యూబ్లో ఒకరు చెప్పారు, ఒక ఆవిడ యూట్యూబ్లో, నాకు భవిష్యత్తు చెప్పే శక్తి బాబా తండ్రి నాకు ఇచ్చాడు. పూర్వ జన్మలో బాబా నేను తల్లిని అని యూట్యూబ్లో పెట్టుకున్నాను. కొన్ని లక్షల మంది చూస్తున్నారు దాన్ని. దేవిదాస్ కూడా పెట్టిలండి. దేవిదాస్ బాబా ఉన్నప్పుడు ఉన్నారు కదా, ఆయన కూడా ఇంకో జన్మలు ఇప్పుడు ఉన్నాననేసి యూట్యూబ్లో వస్తా ఉంది. నేను పూర్వ జన్మలో దేవిదాసు బాబా దగ్గర ఉన్నాను అది. అదేమ్మా, ఇప్పుడు ఆలోచించండి, యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకొని యూట్యూబ్ మనలాంటి చూసేవాళ్ళు ఉంటే ఎంతమంది లేరండి. అందుకే మరి ఇప్పుడు ఎందుకు సత్యం వివరించుకుంటున్నాం, ఎందుకు వివరించుకుంటున్నాం? ప్రతి ఒక్కటి భగవంతుడు ఫలాని పూలు పెట్టమని చెప్పాడా, ఫలాని నైవేద్యం పెట్టమని చెప్పాడా? ఎక్కడ ఎవరు చెప్పాడు చెప్పండి? ఎక్కడ ప్రమాణం చెప్పండి? మనకి ప్రమాణం భగవద్గీత ప్రమాణం. భగవద్గీత చెప్పండి, నేను ఎలా చెప్పగలను? నేను అట్లా ఆలోచించాలి తల్లి. మీరు చెప్పారు వాళ్ళు చెప్పారు, పుస్తకాలు రాసేదంతా వాస్తవాలు అనుకుంటే అన్నీ అవాస్తవాలు అయిపోతాయి. మనం ఆలోచించే తత్వాన్ని పెంచుకోవడమే మరొక ఉద్దేశం అండి. అది మనం ఆలోచించకుండా ఇలా గుడ్డిగా వెళ్ళామనుకోండి, అది దాసుగన్ విషయం కూడా అదే. ఇప్పుడు దాసుగను ఆయన ఏమంటే ఆయనకి నాటకాలు అంటే ఇష్టం, పాటలు అంటే ఇష్టం. నాన్న చంద్రపోతే పని ఉంది ఆయనకి, నాన్న సిడికి పోతా ఉన్నాడు. ఆయనకు పని ఉంది కాబట్టి ఇష్టమైన లేకుండా ఆ దగ్గర వచ్చి నమస్కారం పెట్టాడు. బాబా నమస్కారం పెట్టి బాబాయ్ ఉన్నాడు, మరి వీడికి నాటకాలు అంటే ఇష్టం, పిచ్చిగా ఉంది వీడికి, వీడి నాటకాలు వదులుకోమని చెప్పి అన్నాడు. అట్లాగే వదులుకుంటానన్నాడు. బాబా దగ్గరకు రాకముందు ఇస్లాం పూరేకర్ అనే గురువును దాసుకును ఆశ్రయించాడు. ఆయన కూడా చెప్పాడు బాబా గొప్పవాడని. మరి నమ్మాడా? నమ్మలేదు. అంటే ఏంటి? ఒక గురువుని ఆశ్రయించా, ఆయన చెప్పి నేను నమ్మలే. అప్పుడు ఆ గురువు మీద ఏం గౌరవించినట్టు? అది దాసుగా. దాసుగా నేను హరికథ చెప్పాడు కదా. మరి వాళ్ళ గురువు చెప్పేది విశ్వసించకపోతే ఇంకెవరికి విశ్వాసం ఉంటుంది? ఇట్లా అన్ని కోణాల నుంచి మనం పరిశీలించాలండి. నిజంగా బాబాకే జన్మ అనేది ఉంటే, జన్మాంతర జ్ఞానంలో బాబా చెప్పాడు, నేను గతంలో నూలు పడికేవాడు అన్నాడు. జోగు శ్యామ వీళ్ళందరూ ఒకే గురువు సేవించామన్నాడు. నాతో పక్కింటి మానవులు వాళ్ళు పురిగడం మేకలుగా బుట్టాడన్నాడు. అప్పుడు ఎక్కడ బాబా చెప్పండి? వెంకుసా అని చెప్పాడు, రోషన్ షా అని ఒకటి చెప్పాడు. ఏది నిజం చెప్పండి? బాబా చెప్పాడు వెంకుసా గురువు అని చెప్పాడు. ఎవరికి? ముస్లింలకి. హిందువులకి రోషన్ షా అని చెప్పాడు. అదేనండి వేదశాస్త్రం వేరే విధంగా రాస్తున్నాను. రాసుంటాను నేను రాసింది. మేము వేద సత్సంగ ఆయన గురువు కాబట్టి బరాబర్ అన్నగారే ఆయన చదివాము మేము అలాగే చెప్తున్నాం. మీరు ఎవరి గురైనా గురువు పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఏ గురువు పెట్టుకున్నా సత్యాన్ని అన్వేషించండి. అది మనం ఆలోచించాల్సి. మీరు ఎవరు పెట్టుకుంటే ఇబ్బంది లేదు. అందువల్ల ఏ మార్గం సత్యం ఉందని ఆలోచించండి అని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం అండి, అంతే. మాస్టర్ గారు గురువుగా పెట్టుకోమని బాబాని పూజించమని చెప్పడం ఉద్దేశం మాత్రం సత్సంగం కాదు, ఎప్పుడు కాదు సత్సంగం. వాస్తవం తెలుసుకోవడానికి సత్సంగం. అందుకే పూర్ణ గురించి చెప్తాం. మనం మామూలుగా మనం కొలిచే దేవతల గురించే మనకి అవగాహన లేదు. మరి బాబా మీద ఏం అవగాహన ఉంటుంది అసలు?
అవగాహన తెలుసుకోవడం కోసమే క్షుణ్ణంగా పరిశీలించాలి. అందుకే భరద్వాజ మాస్టర్ గారు సాయిలంతంగా చూడండి, వెనకల పుస్తకం వెనకల పరిశోధించి సంవత్సరంతో సహా ప్రమాణపూర్వంగా రాసి ఉన్నాడు. అది మన హిస్టరీ రాస్తుంటారు కదా, పెద్దవాడు రాస్తుంటారు కదా, దాని వెనుక నాకు అర్థమైపోతుంది. ఆ హిస్టరీ ప్రకారంగా చూసుకున్నప్పటికీ కూడా బాబాకి జన్మ లేదు, అయోనిజుడు. మీరు ప్రశ్న వేయచ్చు, పుట్టుకుని గట్ట పుట్టాడని. నేను నమ్మను అంటాను, మీరు నమ్మను అంటారు. అంతే కదా, పుట్టుకు ఎలా పుట్టాడండి అసలు? మరి రామాయణంలో సీత ఎలా వచ్చింది? రామాయణంలో సీత ఎలా వచ్చాడు చెప్పండి, మరి చెప్పండి. రామాయణం తెలుసు కదా, కథ తెలుసు కదా, భూమి నుంచి వచ్చారు. అది నమ్మచ్చా? చెప్పండి అమ్మా, అది ఎట్లా నమ్మచ్చంట? భూమిలో పూడ్చిపెట్టేస్తుంది, ఊపిరి ఆడాడంటే అని ప్రశ్న. మీరు డిక్లేర్ చేసేట భగవస్వరూపం, నన్ను కూడా భగవస్వరూపం, నేను భగవస్వరూపం అంటాను. నేను గురువుని అంటాను, నేను దేవుడిని అంటాను. నమ్ముతారా? లీల కాదు, లీలలు అందరూ చూపిస్తారు. లక్షణాలు ఉండాలి. లక్షణాలు ఏంటి? గురువు యొక్క లక్షణాలు. గురువు అనే పదం వాడేస్తున్నాం మనం. గురువు లక్షణాలు ఏంటి చెప్పండి, ఎవరు చెప్పండి? గురువు లక్షణాలు ఏంటి? గురువు అనేవాడికి లక్షణం ఏంటి? నేను బాబాలాగా సరే, బాబాకి ఏం గుణం? అందరినీ సమానంగా చూస్తారు, అన్నీ ఆయన ఒకటి. అప్పుడు అబ్దుల్ కలాం కూడా అంత అందరం సమానంగా చూశాడు. మరి ఆయన గురువు అనేది కనబడుతుంది మనం అబ్దుల్ కలాం గారిని. స్వామి వివేకానంద కూడా చూస్తున్నారు. మరి ఆయన గురువు అనేది కనబడుతుంది మనం. బాబా అందరిలో భిక్ష తీసుకొని తిన్నారండి, వాళ్ళు తిన్నారా? బాబా అందరిలో భిక్ష తీసుకొని తిన్నారు కదా, వాళ్ళు తినగలిగారు. మనం గురువు గురించి మాట్లాడుతున్నాం. అంటే భిక్ష తీసుకోవాలంటే గురువేనా? భిక్ష తీసుకోవాలంటే గురువేనా? అట్లా అనలేదండి. విమర్శ కాదు తల్లి, సత్సంగమే ఇది. విమర్శ అవుతుంది మీకు. ఇప్పుడు మూలమే తెలుసుకోలేకుండా నేను ఎలా చేస్తాం? మనం మూలం తెలుసుకోకూడదు. బాబాని ఎలా కొలుస్తామండి? ఇప్పుడు బాబా సత్సంగం పెట్టుకుంటే మీద మూలమే తెలియదు. మన గురువు అంటేనే మనకి దానికి ప్రమాణం ఏమో చెప్పారు. కృష్ణుడు భగవద్గీత ప్రమాణం చెప్తుంటాను. ఒకటే, గురువు అనే పదం ఉంటే సర్వవ్యాపకత్వం ఉండాలి, సర్వజ్ఞత్వం ఉండాలి, సర్వసమర్థత్వం ఉండాలి. ఈ మూడు ఉన్నవాడే గురువు. ఈ మూడు ఉన్నవాడు గురువు అంతే. మామూలు పిలుచుకుంటారా పిలుచుకోవద్దని చెప్పడం లేదండి. గురువు యొక్క లక్షణం చెప్పుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు మిమ్మల్ని నన్ను గురువు అన్నారు అనుకోండి, నాకు అర్హత నాకు ఉందా? గురువు అనే పది ఇప్పుడు నాలుగు ఎలా ఉందంటే, 4 ఉపన్యాసాలు, ప్రవచనాలు, గుఫాడికి మాట చెప్తే గురువు, స్వామి ఈ పదాలు వాడేస్తున్నాం, సహజంగా వాడేస్తున్నాం. మా స్వామి అండి అంటాం, లేదా గురువు గారు అని అంటాం. గురువుని అర్థం తెలియక అంటున్నాం. అలా అనడం వల్ల గురువు అనే పదానికే మన అగౌరవపరిచినట్టు లెక్క. ఆధ్యాత్మికంగా 4 గుబాలించే మాట చెప్పినంత మాత్రాన వాడు గురువు కాడు. గురువు అనే పదానికి వివరణ ఇచ్చుకుంటూ వస్తాడు. ఎందుకంటే కృష్ణ భగవానుడు భగవద్గీతలో గురువు యొక్క లక్షణాలు, సన్యాసి యొక్క లక్షణాలు, బ్రహ్మచారి యొక్క లక్షణాలు, గృహస్థాపన లక్షణాలు వివరంగా చెప్పబడి ఉంది. మనకి ఏది ప్రమాణం తీసుకోవద్దు. మీరు బాబా తీసుకోవద్దు, మాస్టర్ గారు తీసుకోవద్దు, ఇంకొకరు తీసుకోవద్దు. భగవద్గీతలో ఆ ప్రమాణం ఉందా అని వెరిఫై చేసుకోండి అంతే. ఎందుకంటే మనకి ఏ కోర్టులో ఏది ప్రమాణం తీసుకుంటున్నారు? భగవద్గీత కదా, అంటే అదే మన ప్రమాణం. భగవద్గీత మూలం వేదవ్యాసం నుంచి సారాంశం. అందులో లేనిది ఎవడు చెప్పినా కూడా సరే ఆ సంప్రదాయం మనం వెళ్ళకూడదు. ఎందుకంటే శంకరాచార్యులు చెప్పినా కూడా సరే నమ్మకూడదు. ఎందుకంటే శంకరాచార్యులు కూడా చెప్పలేదు, వేదవ్యాసుడు చెప్పిన బాబా అని చెప్పుకున్నాడు. దాంట్లో చెప్పింది బాబా చెప్పినా బాబాను కూడా విశ్వసించకూడదు. బాబా ఎక్కడ కూడా సాంప్రదాయానికి విరుద్ధంగా ఒక్క వాక్యం చెప్పించాడు నాకు. ఆయన చేసిన పెద్ద మాట, ఆయన చేసిన పెద్ద పలుకు,
భగవద్గీతకి విరుద్ధంగా లేకపోతే వేదానికి విరుద్ధంగా ఉంటే ఒక్కటని చెప్పండి. ఇట్లా ఆలోచించుకోవద్దండి. ఇది విమర్శ మాత్రం కాదు, చర్చ మాత్రం కాదు. అలా ఆలోచించకపోయిన ఈ దాసుగను బాబాని విశ్వసించలేకపోయాడు. మళ్ళీ బాబాని ఆయన పాండురంగుడు, ఆయన విష్ణువు అని హరికథలు చెప్పేవాడు. మళ్ళా ఎట్లా పైకి హరికథలు చెప్తున్నాడు, ఏది బాబా దేవుడని. కానీ బాబా అంటే మరి విశ్వాసం లేదు. బాబా చెప్పిన పని చేయడు. అది ఎట్లా అంటే ఈ కోణంలో ప్రత్యేకంగా మనం చూసుకుంటూ రావాలండి. ఎందుకైనప్పటికీ కూడా బాబా ఉద్యోగం మానమన్నాడు, లేదా తమాషాలు నాటకాలు మానమన్నాడు, మానతానన్నాడు. మానకుండా తప్పించుకుంటున్నాడు. అప్పుడు బాబా అన్నాడు, వీడు కొరత వేస్తే కానీ మానడు అన్నాడు. అంటే కొరత అంటే శిక్షడు, అంటే కష్టం వస్తే కానీ మానడు. మనం కూడా అంతే. మన బుద్ధి మారలేదంటే భగవంతుడు మనకి ఏదో కష్టం కనిపిస్తాడు. నేను మొక్కుకున్నా, మొక్కు ఎగ్గొట్టా, మళ్ళీ కష్టం వస్తుంది. అప్పుడు కానీ మన బుద్ధి మారదు. మాట మాత్రం ఇస్తాం భగవంతుడికి, మాట మాత్రం నెరవేర్చాం. ఇది అది బాబాకి మాట ఇచ్చాడు, నేను మానేస్తానని, కానీ మానలే. అప్పుడు వాడు కొరత వేస్తే కానీ మానడు అన్నాడు. కొరత వేసేటంటే అతని ఉద్యోగంలో చిన్న పొరపాటు చేశాడు, అతను శిక్ష పడతా ఉంది, తప్పించుకుంటున్నాడు. అప్పుడు అనుకోడు, బాబా నన్ను ఈ శిక్ష తప్పించావంటే నువ్వు చెప్పినట్టు వెంట. మరి బాబాని ఎందుకు అతనికి ఇంత ప్రెజర్ చేస్తున్నాడు? అది ప్రశ్నించుకోవాలి కదండి. బాబాని ఆశ ప్రతి ఒక్కరిని కూడా ఉన్నతమైన స్థితి వెళ్ళడానికే బాబా యొక్క ప్రయత్నం అండి. ఎవరైనా సరే ఇప్పటికీ కూడా బాబాని ఆశ్రయించారంటే వాడిని ఉన్నత తీసుకుపోయి తనంత వాడికి చేయడానికే బాబా ప్రయత్నం. ఇంకా నిజమైన గురువు సంగతి, నిజమైన గురువు ఎలా ఉంటాడంటే శిష్యుడిగా ఉంచాడు, తనకన్నా ఎక్కువ స్థాయిలో ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు. వాడే గురువు. అంతేగాని నేను చెప్పింది వినండి, నేను చెప్పిన పుస్తకాలే చదవండి, నేను చెప్పిన దగ్గరికే వెళ్ళండి అని అంటున్నవాడు గురువులు మాత్రం కాదు. ఇది వాస్తవ విషయం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. నిజమైన గురువు ఉన్నతమైన శిక్షగలదు. మన తండ్రి ఏ విధంగా అయితే మన బిడ్డల్ని, నేను చదువుకోలేదు, నా బిడ్డల్ని బాగా చదువుకోవడానికి ఎలా అయితే నేను ప్రయత్నం చేస్తానో అతడే నిజమైన తండ్రి. నేను ఈ పని చేస్తాను, నువ్వు కూడా ఈ పని చేయరా అని నిజమైన తండ్రి ఎలా అవుతాడండి? గురువు కూడా అంతే. అటువంటి వాడు గురువు. అలా కాకుండా నిర్దేశించడం, నియంత్రించడం ఇటువంటి గురు స్వభావం లేదు. బాబా ఎక్కడైనా సరే ఈ పని నువ్వు ఖచ్చితంగా చెయ్యి అని చెప్పే సందర్భాలు ఉండవు. చేస్తే బాగుంటుంది అంటాడు అంతే. తీసుకొచ్చారు, వీడికి పెళ్లి చేయమంటే వాళ్ళు అంటాడు, మరి వాడికి కూడా కన్నా కూడా ఇంకోటి ఉన్నాడు పేద, వాడికి ఇస్తే మేలు అన్నాడు. అంటే ధనవంతుడికి ఇష్టం లేదా అనేసి బాబా మాట వాడికి ఇస్తారు. కొంతకాలానికి అత్త చనిపోతాడు. అదే నాడు టాంగా దగ్గరికి వెళ్తూ ఉంటాడు, రేపు పోబాకరా అంటాడు, నువ్వు ఎప్పుడు ఇంతే, నాకు ఎప్పుడు అడ్డా చెప్తా ఉంటావు అంటాడు. పోయి బండి బాల్తా కొడుతుంది, తడుకుంటే మళ్ళీ బాబా దగ్గరికి వస్తాడు. అప్పుడు బాబా ఏమంటాడండి? అడగడం ఎందుకు, ముద్దంటే బెరడం ఎందుకు? ఇట్లా అన్ని కోణాల నుంచి మనం పరిశీలించుకొస్తే అసలైన నిజం తత్వం కావాలి. ఎందుకంటే తల తాకట్టు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా తల తాకట్టు పెట్టాలి. ఒక గురువుని దగ్గర తల తాకట్టు పెట్టాలంటే చాలా జాగ్రత్తగా తల తాకట్టు పెట్టాలి. బంగారు ఏ విధంగా అయితే మనం తాకట్టు పెడతాం, ఎక్కడ తాకట్టు పెడతాం, ఎక్కడ తాకట్టు పెడతాం, మనం జాగ్రత్తగా చూసుకుంటాం కదండి. బ్యాంకులది సేఫ్గా ఉంటాం అనుకుంటాం కదండి. మరి మనం తల తాకట్టు పెట్టేటప్పుడు ఎంతగా ఆలోచించాలి మనం? ఒక్కసారి తల తాగడం పెట్టిన తర్వాత ఇంకా తల పైకెత్తడు. అటువంటి గురువుని ఆశ్రయించాలి. అది చెప్పడం ఇక్కడ ఉద్దేశం. అలా చేసినప్పటికీ ఎంత బాబాను దర్శిస్తున్న ముస్లిం అనే శంక దాసగాని బదలు. మరి బాబా వేషంతో బాబా ముస్లింగా ఉన్నాడు. మరి ముస్లిం వేషం ఉన్నప్పుడు మరి ఆయన ఎలా పూజించారు? మనం మన హిందువులం కదా అనే భావన మనకు ఉందా లేదా? ఉంటే ఉందని చెప్పండి, లేదా లేదని చెప్పండి. ఎవరు వచ్చారనుకోండి, ఏంటి అని సాయిని పూజిస్తానని రా, ఏంటి మన సాంప్రదాయాన్ని భ్రష్టు పట్టిస్తారా అంటే మన మనసు సంకోచిస్తుంది. చెప్పలేదు మీరు సమాధానం.
సంపాదిస్తారు కదమ్మా. ఇప్పుడు టీవీలో వస్తుంది బాబా దేవుడు గాడు ఆయన ఇది అంటుంటారు కదండి. మనసు కొంచెం కోస్తుంది, ఇంతకాలం బాబాలు పోయి ఇట్లే అంటున్నాడు ఏంటబ్బా పొరపాటు చేసేమేమో అనిపించదండి. మీకు అనిపించదు అంటే 10%, 90% మా లాంటి కనిపిస్తుంది. ఎవరైనా కొంచెం ఇచ్చాండి అనుకోండి, టక్కన మనసు చలిస్తుంది, నిజమే కాబోలు అని. అది ఆలోచించారనుకోండి మీలాగా చలించారు. ఆలోచన కలిగించడమే సత్సంగం. ఎందుకంటే ప్రమాణం ఏంటి? బాబా కృష్ణుడు ఏం చెప్పాడు? నువ్వు ఏ రూపంలో ఆరాధించినా నాకు చెందుతని చెప్పినప్పుడు ఏ రూపం అయితే ఏంటి? ఇప్పుడు అర్థం, నేను కాదు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మీకు అనిపించదు అన్నారు, మాకంతా అనిపిస్తుంది. అనిపించి మేము సమాజం చెప్పుకోవాలి ఇక్కడ మేము. కృష్ణుడు ఏం చెప్పాడు? ఏ రూపంలో వచ్చి నాకే చెబుతున్నాడు. ఇప్పుడు మా క్లారిటీ వచ్చిందనమాట. ఇప్పుడు మీ మార్గం మాకు అనిపించదు. అన్నం కుండలో వండితే, స్టీల్లో బియ్యంతో ఉంటే, కుక్కర్లో వండితే అన్నం అన్నమా ఉన్నా కాదా? అలాగే ఏ రూపాన్ని పెట్టుకుంటా నేను, నా భావం ఆ రూపంలో భగవంతుడు ఉన్నాడు అంతే. ఓ చెట్టు పూజిస్తున్నాను ఇప్పుడు మనం, పోలేరమ్మ అంకాలమ్మ అనేసి, మరి చెట్టు దేవుడా? ఈ సమావేశం అనుకోండి, ఎవరు అడిగారు అనుకోండి, ఏ వేషమైతే ఏముందండి, అందరిలో భగవంతుడు అని కృష్ణుడు చెప్పుకున్నాడు. అన్ని రూపాయలు ఆయన ఉన్నాడు. ఏ రూపంలో పిలిస్తే ఏముంది? అన్నము ప్లాస్టిక్ స్పూర్తి తింటేవి, చెక్క స్పూర్తి తింటేవి, ఏ సూర్యుడు ఒకటి తిరగలేదు ముఖ్యం మనకి. అంటే మనకి కలగాలి కదండి. అందుకోసం అండి మనకి నమ్మకం లేకుంటే మనం ఎవరు పూజిస్తాం మనం? ఇది నా నమ్మకం లేదు దాసు గారికి. ఎంత ఆయన దేవుడు అన్నాడు, పాండురంగడు అన్నాడు, ఇది అన్నాడు, అది అన్నాడు. మన ముస్లిం మనకు శంక అనుమానం. మన వాళ్ళ గురువు గారు చెప్పారు, మరి ఆయన సాక్షాత్ భగవత్ స్వరూపం అని చెప్పాడు, ఆయన విశ్వసించలే. ఒకరోజు నేను గంగ తిరిగి కాశీ పోతాను అన్నాడు. మరి ఆ గంగ ఇక్కడే ఉంది అన్నాడు బాబా. గంగ ఇక్కడే ఉందన్నాడు. గంగ ఇక్కడే ఉందన్నాడు. ఆయన గంగ ఎక్కడి నుంచి వచ్చింది? పాదాల నుంచి వచ్చింది. పాదం గంగ తీసుకొని చదువుకున్నాడు తాగల. చూడండి ఎంత అజ్ఞానంలో ఉన్నారు దగ్గర. చదువుకున్నాడు కానీ తాగల. ఆయన పాదాల్లో గంగాయములు ఎట్టొచ్చినాయి. ప్రశ్న ఎట్టు పెట్టాడా? అది ఎట్టొస్తాయండి గంగాయములు? గంగాయములు ఆయన పాదాల దగ్గరికి ఎందుకు రావాలి? ఇటువంటి ప్రశ్నలు మనం వేసుకోమంటాడంట మహర్షి గారు. ఏదో పుస్తకం చదివా ఆయన దేవుడు, బాబా దేవుడు, గంగలు వచ్చాయి. గంగ ఎక్కడి నుంచి పుట్టింది? విష్ణు పాదానికి పుట్టిందంట. మరి గంగ అక్కడ పుట్టి రావడానికి కారణం ఎందుకు వచ్చింది? దాసుగానికి చూపించడానికి వచ్చింది. ఎందుకు వచ్చిన కారణం ఇచ్చుకుంటాం. ఇప్పుడు మనకు ఎందుకు వచ్చిందో మనం ఎవరైనా కారణం ఇచ్చుకోవాలి. మనం ఇక్కడ మనం గంగలో మునుగుతున్నాం. పవిత్ర నర్మదా కావచ్చు, ఏమైనా అన్నీ మునుగుతున్నాం. ఎందుకు మునుగుతున్నాం మనం? మన పాపాలు దానికి అంటగట్టడానికి. ఇటు మాట్లాడితే అర్థమవుతుంది. పాపం పోయి దానికి అంటగట్టడానికి తప్పు అయిపోలేదు. దానికి అంటగట్టాను కదా, దాని పాపాలు పోవాలంట కావాలా? ఈయన కర్ణకు పోయినా శ్రీడి నుంచి. అందుకని ఇక్కడే గంగాను వచ్చి పిలుపు వస్తారు, పరిగెత్తుంది. పిలిచినట్టే కదా, అర్థమైంది మీకు. గంగా అపవిత్రం అయిపోయింది. మరి దాని పవిత్రం అంటే వాళ్ళ మహాత్ముల యొక్క పాదస్పర్శతో అది పవిత్రం కావాలి. ఈయనేమో అక్కడ బాగుపోయా. అందులో గంగా ఇంటికి ముందైనప్పటికీ అది పిలుపుగా వచ్చి అక్కడికి వచ్చేసాడు అనమాట. అది పాదాల దగ్గర. అబద్ధం అయితే అబద్ధం అని చెప్పండి, నాకు కారణం వివరంగా చెప్తున్నా. అందుకని అవి పవిత్రం కావడానికి. అందుకే మహాత్ములు ఎందుకు తీర్థయాత్ర చేస్తారంటే ఆ క్షేత్రాలన్నీ పవిత్రం కావడానికి. నిజంగా గంగలో మునిగితే పాపాలు పోతే దాంట్లో ముసలకి కప్పలకి వాడి గోల అంతే కదా. ఎప్పుడు దాంట్లో ఉన్నాయి గంగల.
అబద్ధం అంటున్నారా? దానికి కారణం మహాత్ముడు చెప్తాడు, పాపాలు మన నెత్తిలో ఉన్నాయంట. గంగ దగ్గర పోతానే మనము ఆ పాపాలు చెట్టు మీద కూర్చుంటాయంట. మన ముడికి వస్తానే మనం పడుతుంటాయంట. వాస్తవం నాకు ఆశయం కాదండి. గుడిలోకి పోతానే బాబా నువ్వు అంతటా ఉన్నావు, అన్ని రూపాల్లో ఉన్నావు అంటే బాబా అన్ని రూపాల్లో ఉన్నావు అనుకుంటున్నాం. గుడి బయట వస్తానే మరి ఏంటి? పాపాలు పోవడం అంటే మనిషి సంశ్రమపడిందే పాపాలు పోవు. నువ్వు ఉన్న దగ్గరే గంగాజలం అనుకుంటే అదే గంగాజలము. యద్భావం తద్భవతి. మరి ఇవన్నీ ప్రమాణంగా తీసుకోకుండా ఎవరో ఒక చెప్పింది నేను చెప్పింది నమ్మడం మాత్రం అది అవివేకమే. అట్లా వివరణతో ఇక్కడ బాబా నిరూపణ చేస్తున్నాడండి. అంటే అంత చెప్పడానికి కూడా బాబా పట్ల అతనికి సద్భావం కలగలేదు. మనం పూజిస్తున్నాం, ఇప్పుడు వెంకటేశ్వరాన్ని పూజిస్తున్నాం, రాముడు కొలుస్తున్నాం, కృష్ణుని కొలుస్తున్నాం. ఎవరి మీద భక్తి నిశ్చలంగా ఉంది మనకి. అందరూ దేవుడు మనకు కావాలి. ఏమో ఏ పుట్లో ఏ పాపం. అందరూ దేవుడు ఒకటే అనే భావన మనం ఎంతమంది నిలుపుకోబోతున్నాం. అందరిలో కూడా మన కులదైవాన్ని దర్శిస్తున్నాం. బాబా చెప్పాడు అన్ని దేవతలు లేరే అన్నప్పుడు చాలామంది ఉన్నారండి. బాబా భక్తులు ఉన్నారు చాలామంది. నేను బాబా గుడి తప్ప ఇంకెక్కడ వెళ్ళను అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే గుడ్డిగా ఏదో ఒకటి ఆచరించడం పూజించడం వల్ల మన జీవితం కాస్త కనుమరుగైపోతుంది. మనిషికి ఆలోచన శక్తి భగవంతుడు ఇచ్చాడు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకే గురువు యొక్క లక్షణాలు, సద్గురు యొక్క లక్షణాలు మనం బాగా లోతుగా మనం వివరించుకోవాలండి. అందుకే అవకాశం ఉన్నంత వరకు భగవద్గీతలు చదవడం మనం నేర్చుకోవాలి. మనం చదవలేకపోతున్నాం కాబట్టి కనీసం ఘంటసాలగా చెప్పిన ఆ భగవద్గీత శ్లోకాలు అర్థం మాత్రం వినడానికి ప్రయత్నం. అందులోనే వచ్చేస్తుందండి గురువు యొక్క లక్షణాలు, సద్గురు యొక్క లక్షణాలన్నీ కూడా. ఇతడు చేయబడి కూడా నెత్తిని తలుకున్నాడు, తాగలేదు. మరి సాక్షాత్ భగవత్ స్వరూపుడు. ఇప్పుడు చూడండి, ఒక పువ్వు కనబడింది అనుకోండి, ఇక్కడ అందరూ ఆ పువ్వు నాకు వస్తే బాగుంటుంది అనుకుంటాం. అది వాడిపోయినా కూడా ఎందుకని వాడి స్పర్శ తగలుతానే దానికి ఒక ప్రభావం ఉంటుందని తెలియదు లేకనే మనం దాన్ని పుచ్చుకుంటున్నాం. మరి దాసు గారు అంత తెలిసినప్పటికీ కూడా ఎందుకు అంత వేగం పడుతున్నాడు అంటే ఆయన ఒక బ్రాహ్మణుడిని, ఆయన ఒక ముస్లిం. అసలు బ్రాహ్మణుడు అంటే ఎవరు? అది ప్రశ్న. అట్లా మాస్టర్ గారు అంటే ఇవి చేసుకోమంటాడు. అసలు బ్రాహ్మణుడు అంటే ఎవరు? బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు. మరి బ్రాహ్మణుడు అంటే వేదవ్యాసుడు ఏ కులం, విదురుడు ఏ కులం ఆలోచించండి. అంటే ఇట్లా విమర్శిస్తూ అనుకుంటారు మీరంతా. వాస్తవం అండి, తెలుసుకోవడమే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ. అంటే ఆ తత్వానికి తెలియజేయడమే. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు అట్లుంటాడా? అందరూ సమానం చూస్తాడు, ఎక్కువ తేడా చూడాడు, అన్నీ ఒకటేగా భావిస్తాడు. దీనికి ఉదాహరణ ఏమన్నా కాదు, వీరబ్రహ్మం గారు. మన వీరబ్రహ్మం గారి కథ వినే ఉంటాం. మరి వీరబ్రహ్మం గారు ఎంతమంది శిష్యులు ఉన్నారు? సొంత కొడుకులే ఉన్నారు. మరి అత్యంత ఉత్తమ శిష్యుడు ఎవరయ్యాడు? ఎవరయ్యాడమ్మా? సిద్ధ ఏ కులం వాడు? ముస్లిం. చూడండి, మనకి మన పరిసరాలు అనేది మనకి అర్థం చేసుకోలేకపోతున్నాం. మనం బావిలో కప్పలాగా ఉన్నాము అండి, గుడ్డిగా ఒకరు నమ్మేస్తున్నాం అంతే. ఇంకెవరు చెప్పినా నేను వినను. అది సాంప్రదాయానికి విరుద్ధం అండి. అందరూ చెప్పింది వినాలి, అందరూ ఏది మంచిగా గ్రహించాలి. అలా కాకపోతే గుడ్డిది చేలో బయటకు పోతూ ఉంటాం. ఒక్కరిని ఒకే మార్కెట్టే కాదు, ఏమిటి దీని తర్వాత ఏముంది? ఇది ఎంత మాత్రం వాస్తవం. బావిలో కప్ప ఏమనుకుంటుందండి? అదే ప్రపంచం అనుకుంటుంది. బయట రావడానికి ఇష్టపడదు. ఒక సముద్రం కప్ప ఎలా సముద్రం బావిలో పడిపోయింది.
బాగా పెడితే అది ఇరుగ్గా ఉంది దానికి సముద్రంలో కప్పటం. సముద్రం విశాలంగా చూస్తుంది కదా, నాకు ఇరుగ్గా ఉంది అంటాడు. బాగా కప్ప బ్రహ్మాండంగా ఉంది అంటాడు. ఇప్పుడు ఇది కాదే బ్రహ్మాండం, బయటకు బ్రహ్మాండంగా ఉంటాడు, హేమంతి లేదంటాడు బాగా కప్ప. ఇంతలో ఎవడో బకెట్ వేసాడు. ఆ బకెట్ చూస్తే సముద్రం కప్ప దాన్ని దూకు పాదం అంటాడు. రెండు దాన్ని దూకుతాడు. వాడు కప్పలాగి నీళ్ళు కప్పలు తీసి బయట పారేస్తాడు. వాడు బాగా కప్ప ఇంత ప్రపంచం ఆనందంగా ఉందా అనిపించినట్టుగా మన పరిస్థితి కూడా అట్లా ఉంది. బాబా ఎక్కడైనా సరే బాబా జీవితం చూడండి, ఒక దగ్గరే అని చెప్పాలి. ఫలానా దగ్గరికి వెళ్ళమన్నాడు, ఫలానా దగ్గర గురించి పెద్ద ఒక సాధుని దర్శించుకున్నాడు. ఎందుకు దర్శించమన్నాడంటే మన గురిగీత ప్రమాణం అండి. మధులుబ్ధో యథా భృంగో పుష్పాన్ పుష్పాంతరం భజే, జ్ఞానలుబ్ధ సదా శిష్యో గురో గురువంతరం భజే. మధురంది ప్రీతి గల తేనెటికి ఏ విధంగా అయితే అన్ని పుష్పాల దగ్గరికి వెళ్తుంది, ఆ రంగు చూడు ఏం చూడదు. అలాగే జ్ఞానం కాసిన వాడు అందరి గురువులు ఆచరిత జ్ఞానాన్ని మాత్రం పొందు. ఆ గురువు ఎటువంటి వాడు మాత్రం నీకు అనవసరం. అది ప్రమాణంగా సాయినాథుడు కూడా అందరి గురువు సేవించమని చెప్పాడు. ఏ గురువుని విమర్శించలేదు, నా దగ్గరే ఉండమని చెప్పలేదు. మన ఆ విధానం మనం ఆలోచించుకోగలగాలి. అదండి ఇక్కడ విషయం చెప్పడం. అందుకని ఇక్కడ బాబా ఎంత చెప్పినప్పటికీ కూడా ఈ దాసుగనికి ఆ ఆలోచన నుంచి బయటపడలేకపోయాడు. ఏమని? తన బ్రాహ్మణుడు అనే భావన. దాన్ని విడగొట్టడానికి బాబా వచ్చిందండి. మనం అందరం ఒకటే, మనందరం ఒకటే కులం. అందరం ఒకే కులం ఉన్నారు, అందరూ కలుపుకోపోతామండి. మీరు మళ్ళీ వాళ్ళు చెప్తారా మీరా అని కూడా మీరు అడగచ్చు. అడగలేదు ఇది అందరూ ఒకేలా అటేస్తుండే అంటే కులాలు మార్చుకోమంటారు, మమ్మల్ని ఒకే కులం నిలిపోమంటారా అని కూడా మీరు అడగారు. అంటే మీరు చెప్తారండి, మీరు అనుకోబాకండి, అందరూ చెప్తున్నారండి అంటే మిమ్మల్ని విమర్శలు అనుకోపోతారు. ఇక్కడ అందరూ కలుసుకోమని ఉద్దేశం కాదు, ఏ కులాన్ని నిరాకరించవచ్చు, ఏ కులాన్ని చీదించుకోవద్దు, కలుపుకొని ఉద్దేశం కాదండి. ఇక్కడ అందరూ ఒకే కులం అంటే మన అందరం మనుషులు, ఎవరిని చీదించుకోబాకండి, ఎవరిని ఆశ్రయించుకోబాకండి. అంటే ఆ కులం చాలామని చెప్పి ఆ కులం ఇక్కడ రమ్మని చెప్పే ఉద్దేశం మాత్రం కాదండి. అది దీని ఉద్దేశం. అది బాబా చెప్తాడు. బాబా కూడా ఒక బాలా పటేల్ అతన్ని భోజనానికి బాబాని ఆహ్వానిస్తే రే నా తరపున ఇతను తీసుకుపో, కానీ ఇక్కడ తక్కువ కులం వాడిని బయటకు చదవం పెట్టబోతావు అని బాబా చెప్పాడు. దాని అర్థం ఆలోచించుకోగలం మనం. బాబా సాంప్రదాయం ఎటువంటి సాంప్రదాయం అంటే మనం సంస్కరించుకునే గొప్ప సాంప్రదాయం అండి. మనం ఎలా నడుచుకోవాలో, ఎటువంటి ఆలోచన కలిగి ఉండాలో, ఎటువంటి భావాలు కలిగి ఉండాలనేసి ఆచరించి చూపించారు మనకి బాబా. ఆయన ఆచరించి చూపించాడు, మనకేం లాభం? ఆయన మహాత్ముడు, మనకేం లాభం అని చెప్పి. రాముడు గొప్పవాడు, దేవుడు, మనకేం లాభమా? ఆయన గొప్పటి ఆయన ఉంటుందండి. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఆయన రాముడు అంటే ఆ లక్ష్యాలు పొందితే మనకు లాభం. డీమార్క్లో బ్రహ్మాండం ఉందండి, చీప్ అండి అనుకుంటే మనకేం లాభం అండి? వస్తువు కొనాలి, కొనుక్కుంటే మనకు లాభం. ఇక్కడ వచ్చి 150 రూపాయలు ఆయిల్ ప్యాకెట్, అడొచ్చి 120 రూపాయల ప్యాకెట్ కొంటే మనకు లాభం అవుతుంది. ఆయన మహత్తుడు మనకేం లాభం అండి? ఆయన మహత్తి చెప్పడానికి ఆయన రాలేదండి, ఆయనతో చేయడానికి బాబా వచ్చాడు. రామాయణం ఉంది. రామాయణం అంటే ఏంటి? మానవీయానికి మార్గదర్శకం. రామ ఆయనం, మానవ ఆయనం. ఆయనం అంటే ప్రయాణం. ఉత్తరాయణం, ఉత్తరం పక్క ప్రయాణం. దక్షిణాయనం, దక్షిణ పక్క ప్రయాణం. రామ ఆయనం, రాముడి వైపు ప్రయాణం సాగించడం. రాముడు అంటే ఎవడు? రాముడు అంటే రాముడు కలవడంనే రామో విగ్రహాన్ ధర్మ. రాముడు అంటే ధర్మం, ధర్మం వైపు ప్రయాణం సాగించడమే రామాయణం. ఆ ధర్మం మానవుడి ప్రయాణం సాగించడానికి రామాయణం అని ప్రమాణం, మార్గదర్శకం. ఇట్లా ఆలోచించాలండి. ప్రతి ఒక్క భాష ఇదే చెప్తారు, ఇట్లా ఆలోచించండి. ఎవరు చెప్పాడు చేయొద్దు మాత్రం వద్దు. అలా చెప్పినప్పటికీ కూడా ఇతడు వీళ్ళు గురువు గారు చెప్పారు. ఎవరు? దాసరి గురువు గారు. ఆయన మంచివాడు, ఆయన మా భగవస్వరూపుడా ఆయన నేను సంపిల్ల. ఏం చెప్పాడు కూడా వెంటనే జోగ్ అనేవాడికి వచ్చి బాబా కంప్లైంట్ చేశాడు. బాబా అతడు తాగలే, చర్చి దొరుకున్నాడు. ఇటువంటి గుణాలు మనలో కూడా ఉంటాయి. ఇటువంటి గుణాలు ఖచ్చితంగా నాలో చెప్పేది మీకు కోపం వస్తాయేమో. ఎందుకంటే అది మధురికి సంబంధం కదా. మధ్యలో నేను మధురేది
ఇట్లా కంప్లైంట్ చేస్తూ ఉంటాం మనం. ఏది దేవాలయంలోనే. లౌకికంగా అది ఎప్పుడు చేస్తూ ఉంటాం అనుకోండి, బయట అది దాంట్లో మనసు కల్పించుకుంటూ ఉంటాం. వెంటనే బాబాయ్ ఉన్నాడు, అరే వాడి పత్రం పని అన్నాడు. అంతే, అవునా అని చెప్పలే. జోక్ శబాష్, నువ్వు మన బయట పెట్టావరా అని చెప్పలే. అటువంటి మనం నేర్చుకోవాలండి. ఇప్పుడు జోగి చెప్పినప్పుడు ఏమన్నాడు, వాడి నమ్మకాలు వాళ్ళు అనుసరించమను, వాడి ఇబ్బంది పెట్టబాక. అంతేగాని నా సాంప్రదాయంలో చేరు, నేను పోయే దానికో అని మనం సలహాలు ఇస్తూనే ఉంటాం. మనం 10 పడేస్తున్నాండి, ఇంకా తప్పలే నాకు. ఇంకా ఎందుకంటే నేను ఒక సాంప్రదాయం అనుకోండి, ఈ సాంప్రదాయం రండి, ఆడకంటే ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ మంచి జరుగుతుంది, ఆడేం నీకు రాదు, ఇది చేయాలి, మీకు ఇన్ని కష్టాలు వచ్చినాయి కదా, ఏమైనా ఉపయోగపడింది మీకేమన్నా, అది మొక్కున్నారు, ఏమైనా ఉపయోగం ఉందా అని అంటా ఉన్నాం కదా. మీరందరండి మా లాంటి సంగతి మేము మాట్లాడుకుంటున్నాం. మేము ఇక్కడ ఈ నలుగురితో మేము మాట్లాడుకుంటున్నాం. మీరు మేఘావని పక్కన పెడదాం, మనం అనుకోమ్మా. నేను గుడి అంటేనే నిజమే కదా, ఏ సమయం ఆ స్వామి ఆ పోయి 3 వేలు మంచిగా పోసామంటే శివరాత్రి ఉందా నీకు వచ్చేస్తాడు అని నేను చెప్పేప్పటికి మేము మాట్లాడుతూ ఉన్నాం లేండి. ఎవరి నమ్మకాన్ని వాడు విశ్వసించిన బాబా చెప్పాడు. అంతేగాని నువ్వు ప్లేట్ మార్చు, పార్టీ మార్చు అని అంటుంటారు చాలామంది గురువులు కూడా. వాటిని విశ్వసించకూడదు అని ప్రమాణ భగవద్గీత అది చెప్తాను. అదే మాట బాబా అంటాడండి, పొలాలైనా పెట్టుకో, పూజకి పొలాలైనా పెట్టుకో, గమ్యం చేస్తా ఉన్నాడు. ఈ సూక్తి ఉన్నారు మీరు బాబా చెప్తారు. మరి పూజకి పొలాన్ని పెట్టు, గమ్యం చెప్పి పొలాన్ని పెట్టుకుంటే గమ్యం కడతారండి. గురువు అంటే కాషాయ వస్త్రాలు, కిరీటాలు, రుద్రాత్మాలు, చేతులు 4-10 ఉంగరాలు, వెనకలు వచ్చి ఒక 1,00,000 మంది జనాలు ఉంటే వాటి అమ్ముకుంటే మనకు వస్తుంది. తల మీద పెడితే శక్తి పాస్ మొత్తం వచ్చేస్తుంది. మరి ఆయన పొలం గురువు పెట్టుకోమని ఆయన దేవుడు అండి. నిజంగా పొలం గురువు పెట్టుకుంటే గమ్యం చేస్తారా? పొరపాటు మాట్లాడుతున్నాను. లేదు లేదు, నిజమైన గురువు ఎప్పుడు డాంబికానికి పోడు. ఇప్పుడు బాబా పొలం పెట్టుకోమన్నాడు, అది ఎంత మనకు వాస్తవం అంటే భావన ఉండాలి. ఆయన గురువుగా అనుకున్నప్పుడు పొలం కూడా అది ఎట్లాగే భావం. నాకు గిరిపొంది చూపించాను అని అంటారు. మేమంటాం, నేను నల్లగా ఉంటాం. నేను నల్లగా ఉంటామంటే నువ్వు చెప్పావు నమ్మకంతో పెట్టి, నాకు ఎవరైనా అలా చేస్తున్నారా? అలా పొజిషన్ కూడా ఎవరైనా ఉన్నారా? మీరున్నారా అని వాళ్ళు మేము అడుగుతున్నామండి. ఉన్నారని చెప్తున్నాను మాస్టర్ గారు. అందుకేనండి మనం అన్ని చదవాలి. మనం భారతమే, మహాభారతంలో ఏకలవ్యుడు పేరు ఉంటాడు. ద్రోణాచార్యుడు వీరాడు విద్య నేర్పించాడు. నువ్వు అటు నీవే నేర్పించాడు అన్నాడు. అప్పుడు ఏకలవ్యుడు ఏం చేశాడు? బొమ్మను పెట్టుకునే అర్జునుడు విచ్చిపోలేదా? అప్పుడు బాబాయ్ కరెక్ట్ ఉన్నా కదా. ఇప్పుడు మా సమానం పడింది అన్నమాట, మీరు చెప్పారు కాబట్టి. లేకపోతే మాకు సమానం పడుతుంది అంటే బాబా మాట ఒక మాట చెప్పాడంటే అది వ్యర్థం కాదు, వాస్తవమే అని చెప్పడం ఉద్దేశం అండి. ఇక్కడ ఈ సతానికి ప్రయోజనం అదే. మీకు అన్నీ తెలుసు, మర్చిపోయారంతే. మహాభారతం మీ తెలియదా, ఏకలవ్యుడు మీ తెలియదా అని తెలుసు, మర్చిపోయారంతే. అంటే బాబా ప్రతి ఒక్క మాటలో కూడా వాస్తవం ఉంటుంది. అందుకే బాబా చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా మన వేదాలు చెప్పిన మా ప్రమాణం చెప్తున్నాడు, రామాయణ చెప్పిన ప్రమాణం చెప్తున్నాడే కానీ ఇంకేది ప్రమాణం చెప్పడం లేదు. అది ఇక్కడ చెప్పాడు, వాడి నమ్మకాలను మనం అనుసరించు, వాడిని ఇబ్బంది పెట్టబాక అన్నప్పుడు మనం ఇటువంటి అలవాటు నేర్చుకోవాలండి. మనము కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకు, వాడి నమ్మకం వాడిది. వాడి నమ్మకం చెప్పడానికి మనం ఎవరు అండి? ఇట్లాంటి అలవాటు నాకు ఉన్నది అనుకోండి, నేను ఇప్పుడు మార్చుకోవాలి. బాబాని మొక్కుతున్నాను కదండి, బాబాని మొక్కుతున్నప్పుడు అని చెప్పి మనం ఎవరిని కూడా విమర్శించకూడదు, ఎవరిని ఒత్తిడి చేయకూడదు. బాబా ఎందుకు చెప్పాడు? దీనికి ప్రమాణం చూపిస్తానండి. బాబా ఎందుకు చెప్పలేదు అన్నమాట అంటే కృష్ణుడే అర్జునుడికి చెప్పలేదు. ఇంత భగవద్గీత చెప్పాడు కృష్ణుడు, అర్జున దీన్ని ఆచరించని చెప్పలే. నీకు సమ్మతం అయితే ఆచరించాలి. మీరు చూడండి, అందుకే శ్లోకాలు వద్దు మీకు భగవద్గీతని, భావాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. అందుకే గిరి చూసుకొని ఈ ఒక్కనే పట్టుకుని ఉండకూడదండి. ఆ ఒక్కడే పట్టుకుని బాగా కప్పైపోతాం. మనకి భగవంతుడు అనేక అవకాశాలు ఇచ్చాడు, మానవుడిగా జన్మ ఇచ్చాడు, అది గొప్ప అవకాశం. మనకి అనేక గ్రంథాలు ఇచ్చారు, అనేక దేవతలు ఇచ్చారు, అనేక సద్గురులు ఇచ్చారు.
అందరికీ తవి చూడాలి. చూస్తే రుచి మనకు తెలుస్తుంది. మనం కూడా ఫంక్షన్ పోతాం, ఒక మ్యారేజ్ ఫంక్షన్కి, దాంట్లో 20 రకాలు ఉంటాయి. ఉంటాయి కదమ్మా, 20 రకాల ప్లేట్లు పెడితే అంటే టేస్ట్ చూడాలి కదండి, అంటారు కదండి. అంతే ఇది కూడా అన్ని రుచి చూడాలి. ఏంటి ఏదో ఉందని అన్ని రుచిన తర్వాత అబ్బా ఈ బాగాలేదండి, ఇది మాత్రం బాగుందండి, కాబట్టి ఇదే మా ఫంక్షన్లో పెట్టుకుంటాను అని నిర్ణయానికి వస్తామండి. అంతేగాని లేదు ఇదేనే తాగనండి, నేను లడ్డే తింటానండి, మిగతా రుచి ఎప్పుడు చూసిద్దండి. తెలియాలి, చూడబోయి తెలియాలి కదా, ఏది మంచో ఇచ్చాడు తెలియాలి కదండి. అందులో ఒకే గిరిగీసులు మాత్రం ఉండకూడదు. అందుకే బాబాజీ ప్రతి ఒక్కటి కూడా అన్ని సామాన్లు టెస్ట్ చేస్తున్నాడు, అన్ని సామాన్లు వెళ్ళమంటున్నాడు. నువ్వు ఏ సాంప్రదాయానికైనా 3 ఉండాలి. నువ్వు ఏ సాంప్రదాయానికి వెళ్ళండి, ఇదే మీరు గిరి తీసుకుని వెళ్ళండి, ఇబ్బంది లేదు. అందులో 3 ఉండాలి. ఆ 3 మనకు నిర్భయత్వం ఉండాలి, నిర్మలత్వం ఉండాలి, నిశ్చలతత్వం ఉండాలి. ఈ 3 ఉంటే ఏ సాంప్రదాయం పోయాడు. ఆ 3 లేకపోతే ఉంచుకోండి, ప్రయత్నం చేయాలి. నిర్భయత్వం, నిర్మలత్వం, ఇంకోటి వెరీ గుడ్ జ్ఞాపకం పెట్టుకోవడానికి నిశ్చలతత్వం. ఈ 3 ఉంటే నువ్వు ఏ సాంప్రదాయం పెట్టుకో, నువ్వు గట్టెక్కిపోతావు. నా మాట కాదు, భగవద్గీతలో 5వ అధ్యాయంలో కృష్ణుడు చెప్పమాట ఎప్పుడు చెప్పేశాడు. అనేక సాంప్రదాయాలు వస్తారా నాయన, నువ్వు ఏ సాంప్రదాయం ఉండు, ఈ 3 ఉంటే ఆ సాంప్రదాయానికి వెళ్ళు. నువ్వు ఇలా ఉండాలి. 3 నిర్భయత్వము, నిర్మలత్వము, నిశ్చలతత్వము. ఇదేమడిగారు 3. మొట్టమొదటిది నిర్మలత్వము. నిర్మలత్వం అంటే స్వచ్ఛంగా ఉండడం. నాకు ఇష్టమైన వాడి పట్ల స్వచ్ఛంగా ఉండాలి, ఇచ్చిన పట్ల అప్పుడు నిర్మలత ఎలా అవుతుంది? అలా ఉండగలిగితే ఆ సాంప్రదాయం రైట్. అంతేగాని నేను బాబాసాహెబ్లో ఉంటూ మీద సాంప్రదాయాన్ని నేను విమర్శించడం నిర్మలత ఎలా అవుతుంది? నిశ్చలతత్వం, ఒకే మాట, ఒకే మార్గం, ఒకే బాట. ఎవడు చెప్పినా సరే చలించకుండా ఉండగలగాలి. ఈ 2 నాకు ఉంది, గర్వంగా చెప్తా. నిర్భయత్వం మాత్రం లేదు. ఎందుకంటే భయం లేకుండా ఉండడం. ఇంత చెప్తున్నాను కదా, టక్కని ఇక్కడ ఒక పురుగు పాకింది అనుకో, టక్ నీరు పడతా. మరి ఆయన నాకు నిర్భయత ఉండాలి కదా. కాబట్టి ఈ 3 ఒకటి లేకపోయినా కూడా వాడు ఎంత రుచిగా చేసా ఉప్పిపోతే పరిస్థితి ఏంటి అంతే. కాబట్టి ఈ 3 ఉంచుకోవడానికి ప్రయత్నం చేయడం కోసమే బాబా నేను ఉండగా నీకు భయం ఎలా, ఆ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకుంటే సార్. అది రాసిన చెప్తానే ఉన్నాడు, కానీ చెయ్యాలి. ఈయన పండ్ర వెళ్ళాలా అంటాడు. ఎవడు? ఈ దాసుగాను. నాన్నచంద్రకి సీడీ తీసుకొస్తాడు. ఇంకా అంత పని ఉంది కదా చెప్పి అది వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ బావ చెప్తున్నాడు, నన్ను పండగ పని పోలేదు, ఆయన దేవుడు అంటాడు. మళ్ళీ సరే పండగ ఎక్కడ ఉంది, ఇక్కడే ఉంది అంటాడు బాబా. నాకు చూపించి అంటాడు. అంటే చూడండి విశ్వాసం ఎంత ఉంది. ఇక్కడే ఉన్నాడంటే ఎక్కడ అంటాడు. సరే ఆగు అంటేవాడు. నన్ను ఎప్పుడు చేసి ఆచారకారం మీరు నమ్మే కారణం చెప్పండి నాకు, చెప్పండి. మరి దానికి కారణం చెప్పలేదు. ఈ సంతోషి ఇది మన సందేహాలకి తీర్చుకోవడానికి అంతే, ఇంకేక ఏమన్నా అనుమానం ఉంది. ఇదే సాక్షాత్కారం అన్నాడు. సాక్షాత్కారం నమ్మలే. పాత గంగాయములు వచ్చాయి. ఇదే సాక్షాత్కారం. ఇక్కడేంటి మనలోనే భగవంతుడు ఉన్నాడు, మనలోనే దేవుడు ఉన్నాడు, దేహమే దేవాలయం. ఈ పదాలను వినున్నాం మనం హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు. ఈ పదాలను మాట్లాడుతున్నాం కానీ గుర్తించలేకపోతున్నాం. నన్ను చూడు పాయింట్ పెట్టాలి అన్నాడు కానీ నమ్మలే. మనమే చూడండి, ఇప్పుడు ఆ కాలు తగ్గితే మీరు ఏం చేస్తారు? కాలు తగ్గుతాను పిల్లోడు పోతా ఉంటాడు, వాడి కాలు మీద తగ్గుతుంది. అప్పుడేం చేస్తారు? పిల్లోడు దండం పెట్టరా? పిల్లోడు దండం పెట్టరా? చిన్నపిల్లడు కాలు మీ కాలు చిన్నపిల్లడు తగిలినా మీరు దండం పెట్టారు. మీరు పెట్టరన్నారు. పెట్టేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు.
మరి చిన్నపిల్లడు అనుకోండి కొత్త అంట తగలుతుంది అనుకోండి అంటాం కదండి టనను అంటాం కదా. అంటే ఉద్దేశం ఏంటి? వాళ్ళు భగవత్ స్వరూపులనే అంటే తెలియ కూడా అంటున్నాం అన్నమాట మనం. అలాగే ఇదే సాక్షాత్కారం అన్నాడు. ఆయన నమ్మకం కుదరడం. దేవుడు ఎక్కడ లేడు? అందరిలో ఉన్నాడని బాగా చెప్పడం అండి. నువ్వు పండ్రపూడి అంటే అక్కడ పోయి చూస్తున్నావు, ఆ పండ్రపూడి ఇక్కడే ఉన్నాడు, ఆ పండ్రపూడి లక్షణాలు ఇక్కడ ఉన్నాయి. ఎలా నువ్వు జాగ్రత్త మీరు. ఇప్పుడు మీరే మిమ్మల్ని తీసుకుంటున్నాను, బైపాస్ దిగేశారు, రాత్రి 1 గంట అయింది, అక్కడ ఏమీ లేదు, ఈ ఊరికి మీరు కొత్త, నేరుగా ఈ ఇంటికి రావాలి. మీరు సెల్ ఫోన్లు ఛార్జింగ్ అయిపోయి ఆఫ్ అయిపోయినారు. అక్కడ మీరు ఒంటరిగా ఉన్నారట. ఫోన్ చేసి మాట్లాడినా కూడా ఇంతలో అప్పుడు ఎవరో ఒక స్కూటీ వేసుకొని వస్తూ ఉంది. ఏమన్నారు? అలా దగ్గర పోవాలండి, పానీపూరి పక్క సందులో ఎక్కండి. నేను అక్కడికి పోతాను రామా, నేను పైకి పోతానని చెప్పి మీరు ఎక్కించుకొచ్చారు. వస్తే మీరు తలుపు తట్టారు, ఈయన తలుపు తీశాను. ఎక్కడ రామా అంటారు. అప్పుడేమంటారు మరి? దేవుడా కూడా వచ్చాడు అంటాడు. దేవుడు ఆ లక్షణం ఉంటే దేవుడు ప్రతిమైందా? అది సాక్షాత్కారం. ఇప్పుడు మీరు తెలియకుండా మన దేవుడు అన్నారా లేదా అంటున్నాం, అందరం అంటున్నాం మనం. అంటే ఏంటి? మనకి అవసరానికి ఆదుకున్నాడు సాధ్యాలు. అప్పుడు ఇప్పుడు దేవుడే ఉండడానికి సాధ్యాలుగా ఉంటే కూడా ఇతను నమ్మలేదు. మన దేహంలోనే సకల దేవతలు ఉన్నారండి. సకల దేవతలు మన దేవతల్లోనే మన దేహంలోనే ఉన్నారు. గుళ్ళో దేవుడు నమస్కారం పెడుతున్నాం, బయట వచ్చి చీదరించుకుంటున్నాం. అంటే మీరు చీదరించుకునే చెప్పడం లేదండి, మన భావాలు వివరించుకుంటున్నాం. ఇక్కడ గుళ్ళో నమస్కారం పెడుతున్నాం, బయట నుంచి మనుషుల వాళ్ళని చీదరించుకుంటున్నాం. అంటే చీదరించుకున్న వాళ్ళంటే మాట్లాడుకుంటున్నాం మనల గురించి. అది మరి అక్కడ ఏ నమస్కారం పెట్టారు? నువ్వే సర్వవ్యాపకాయ నమః అని ఆడ పూజ చూస్తే బయట వచ్చిన తర్వాత ఎవడో మా కాళ్ళకి అడ్డం పడ్డాడు, బుద్ధి లేదంట. నేను ఇప్పుడు బయట వస్తే తగిలాడనుకో తెలియ పొరపాటుగా, కానీ బుద్ధి లేదంటే అదండి ఇక్కడ. అందుకే ఈ దేహమే దేవాలు, ఇక్కడే భగవంతుడు ఉన్నాడు అని చెప్పడమే బాగా ఉద్దేశం అండి. ఇక్కడ చూడగలిగితే అంతలో భగవంతు తత్వం ఉంది, మనం చూడలేకపోతున్నాం. రూపాన్ని చూస్తున్నాం, నామాన్ని చూస్తున్నాం, గుణాన్ని చూస్తున్నాం. అందులోంచి బయటకు రావాలి. అట్లా చెప్పేసి అందరూ చింత పెట్టుకునే ఉద్దేశం కాదండి. మనసులో భావన కూడా చేదరింప భావన ఉండకూడదు. వాడు మనలాంటి వ్యక్తి అనే భావన కలుగు. నీకు ఇష్టమైతే ఆదరించు, కష్టమైతే ఊరకుండు. అది ఇక్కడ చెప్పే ఉద్దేశం. అదేమిటి కూడా ఆ తర్వాత అన్నాడు, గట్టిగా అన్నాడు, సాక్షాత్కారం అనేది అంత తేలిగ్గా రాదురా అన్నాడు. ఈ బాధపడ్డా రాత్రులు లేదు కదా అనుకున్నాడు దాసిగాడు. అప్పుడు ఒక సంఘటన జరిగింది. ఒకడు వచ్చాడు, ఒక సేడు వచ్చిన తర్వాత నాకు భగవంతుడు ఎలా లభిస్తాడు, నాకు జ్ఞానం కావాలి అని అడిగాడు. సేటు వచ్చి దానుకుని బండి మాట్లాడుతున్నాడు. నాకు అన్నీ ఉన్నది బాబా, నాకు భగవత్ సాక్షాత్కారం కావాలా, అది జ్ఞానం కావాలా అన్నాడు. వెంటనే నాకు 100 రూపాయలు అప్పు కావాలా అని అంటున్నాడు. 100 రూపాయలు అప్పు కావాలని ఎవరితో పక్కన 100 రూపాయలు అప్పు కావాలని అంటున్నాడు. ఇసుడు లేదన్నాడు. సరే పక్కన తీసుకురారంటున్నాడు. ఈ పోయింది. ఆడపోతే వాళ్ళు లేడీ తిరిగి వస్తూ ఉంది. ఈయన ఇచ్చాడు, వాళ్ళు తిరిగి వస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూనే ఉన్నాడు. ఇక్కడ అంత చూస్తూనే ఉంటే వాడికి కావాల్సిన డబ్బు ఉంది, కానీ ఇవ్వడానికి మనసు రాల. అప్పుడు బాబా ఒక మాట అంటాడండి, ఈ ప్రపంచం అన్నీ ఇలాగే ఉంటాయని. సాక్షాత్కారం వచ్చాడు, నేను వచ్చాను బాబా, నాకు సాక్షాత్కారం అన్నాను. నాకు అన్నీ ఉండదు బాబా, నాకు ఏం చింతే లేదు, నేరుగా బుద్ధుడితో ఈ పైకి వెళ్ళిపోవాలా. మీరు అందరికి అన్నీ ఇస్తారు కదా, కాబట్టి నాకు ఇది ఇచ్చేయండి. నాకు డబ్బులు కావాలని ఇంకోటి కావాలి, నా కోరికలు లేవు, నాకు ఇది ఒకే కోరిక అంటే గొప్ప మహాభక్తుడి నా భావన. వెంటనే బాబా చేశాడు, 100 రూపాయలు ఆడుతూ ఉన్నాడు. ఎవరు లేరు వస్తూ ఉన్నాడు. వీడు నా దేహం జోలు నాకు పెట్టడంలా. అప్పుడు ఈ ప్రపంచం ఇలాగే ఉంటుంది అంటే బాబాకి ఎందుకు అప్పు ఇవ్వలేదు? ఉదయం బాబా భిక్షగాడు 100 రూపాయలు అప్పిస్తే తీరుస్తాడు అయినా ఉన్నా అని ఎవరు నాకు ఇవ్వాలి, బాబాకి ఇవ్వాలి. అర్థమైంది లేదు మీకు కాలేదా? చెప్పలేదు. బాబా ఫకీర్ కదా, భిక్షగాడు కదా, ఆయనకి 100 రూపాయలు అప్పు కావాలడిగితే మనం అనుమానిస్తాం, అనుభవించమా.
ఎవరు ఇవ్వలేదు. అంటే ఏంటి? బాబా అప్పు తీర్చలేడని ఒక నమ్మకం. అంటే అప్పు తీసుకొని అర్హత లేదని అర్థం. అందుకని అప్పు దొరకలేండి. దాని బాగా ఉన్నాడు, వీడికి జ్ఞానం కావాలి కదా, డబ్బులు ఉన్నా కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఇలాగే ఉంటుంది. అంటే అర్హత ఉన్నవాడికే అప్పు దొరికినట్టుగానే అర్హత ఉన్నవాడికే బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. అది దాని అర్థం అండి. అర్హత లేకుండానే నాకు జ్ఞానం కావాలంటున్నాం. మనం కోరుకునేది అదే కోరుకుంటారు చాలామంది. మీరు నేను కోరుకుంటా, నాకు ముక్తి కావాలా, మోక్షం కావాలని కోరుకుంటా. నాకు ముక్తి మోక్షం కావాలంటే దగ్గర కృషి దానిలో ఉండద్దండి. ఏదో నాకు సత్యంగా చెప్పినంత మాత్రాన, 3 రోజులు పాలన చేసినంత మాత్రాన, రోజు గుడికి వెళ్తే మాత్రాన నాకు అలా సంపాదించేస్తాను. అర్హత ఉంది నేను అనుకుంటున్నా. మరి ఆ స్థితి పొందాలంటే దాని దాకా అర్హత క్వాలిఫై ఉందా? నిజంగా దేవుడిగా నేను కనబడి, దేవుడు నాకు బాబా కనబడాలని కోరుకున్నాను అనుకోండి, నేను కోరుకుంటా బాబాని కనబడి కోరుకుంటానే, ఈ పని చేయరా అన్నాడంటే చేయగలుగుతాడా? చూడండి ఎలా ఉంటుందో. ఈ పని చేయరాని అనుకోండి, ఇంక అయిపోయినా పని ఎందుకు కోరుకున్నాను భగవంతుడా అనుకుంటాను. ఒకవేళ అర్హతని ఆయన వచ్చిందా తెలుసుకునే సామర్థ్యం మనలో ఉంటుందంటారా? ఉంటుందా? మీకు ఉంటుందేమో, నాకు లేదు. అదో చెప్తాను, నాకు ఎందుకు లేదో చెప్తాను, అదో చెప్తాను. అయిపోయాం కాదు, నేను హాస్యంతో నన్ను మన్నించుకుంటానండి. నాకు సంగతి చెప్తాను. నేను బాబాని పూజ చేశాను, 110 రూపాయలు దక్షిణ పెట్టాను. ఒక శ్రీరామ విజయదశమి అదే జరిగిన సంగతి చెప్తున్నాను. 116 పెట్టాను. ఎవరికి పంపించాలని? బాబాకి పంపించాలి, శ్రీ పంపించాలని. నేను మా షాప్ బ్యాప్ కూర్చున్నా. ఒకడు వచ్చాడండి, పూజ చేసి కొంచెం అంగడిలో కూర్చున్నాను. కూర్చుంటేనే బాగున్నాడు వ్యక్తి వచ్చి నాకు 116 రూపాయలు అన్నాడు. ఓని గుడ్డా కాదు, నేను వేషం వేసుకున్నానంటే కాదు, మామూలుగా వచ్చినాడు. మామూలుగా వచ్చి 116 రూపాయలు అన్నాడు. మనకి బాబా చెప్పి 2 రూపాయలు కదా, అదే ప్రేమ మనకి. 2 రూపాయలు చేతులు పెట్టా. సర్లే బాబా 2 రూపాయలు పెడదాం, నాకు వదిలి చేసినాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కలిసి ఊరి 3 రూపాయలు మా దర్శనం పెడతాడు అనేసి మరి ఆడాడున్నాడా? అంటే ఇంతకాలం సత్యంగా చెప్పిన ఫలితం అంతా కూడా ఆయన వచ్చాడు పాపం. పోయా నా పరిస్థితి అండి. తులసీదాసు కూడా ఇలా జరిగిందండి. తులసీదాసు తెలుసుంటారు మీరు, హనుమాన్ చాలీస రాసిన ఆయన. రామసాక్షాత్కారం కావాలన్నాడు. ఆయన అడిగాడు, ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం రామచంద్రుడు వస్తాడని చెప్పాడు. అప్ప వస్తారు కదా అనేసి బ్రహ్మాండంగా నేతితో వేసుకుని ప్రసాదం చేసుకున్నాడు. చూస్తాను గుమాలేసిన వాసన. 2 పిల్లలు వచ్చారు. తాత ప్రసాదం పెట్టాను. పక్కన రాములకి వస్తారు అంటున్నాడు. బతికిలాడు పిల్లలు. అట్లా 12 గంట అయింది. ఏ హనుమంతా అన్నాడు. పాపించి కూర్చున్నాడు కదా, తరిమేశ్వరు అన్నాడు. చూడండి, అంటే ఎందుకు ఏంటంటే సాక్షాత్తు దర్శనం అంటే కూడా ఇది నమ్మలేదే దాశకన్. అందుకే బాబా ఒక మన సులభం పాడని చెప్పాడు, నువ్వు ఎవరిని దర్శించినా ఏమని చేసినా భగవంతుని రూపంలో ఇచ్చేసి వాడు ఏం చేసుకుంటే నీకు సంబంధం లేదు. నేను ధనం చేసినప్పుడు చూస్తా, వీడు తాగిపోతాడా, వీడు ఏమని చేస్తాడా, వీడికి ఇస్తామా, వాటికి ఇస్తామా, వీడికి ఇస్తామా, వీడికి గుర్తు వీడికి గుర్తు అని చూస్తా. పోయా మన భావం ఏంది? ఇస్తున్నాం. వాడు ఏం చేసుకునే సంబంధం లేదు. అంటే ఈ మనకు అది వాళ్ళు ఉద్దేశమండి, నా పర్సనల్ విషయం చెప్తున్నా. ఎందుకంటే భగవంతుడు ఈ రూపంలో ఉన్నాడు ఇచ్చా అనుకోండి, ఆ భావమే చెల్లుతుంది, మనకి చెందుతుంది. అది బాబా చెప్పడం. అరే నాకు బిచ్చగడు పావలా ఇచ్చావురా నువ్వు అని పావలా చూపించాడు బాబా. ఎందుకు చూపించాడు? ఎక్కడో బిచ్చగా నువ్వు పావలా వేసావు, అది ఏ పక్కన ఎక్కడో 100 మందిలో వేసావు పావలా, నాకు ఇచ్చాడు చెప్పాడు. ఎందుకు బాబా చెప్పాడు? నువ్వు ఏ రూపంలో ఇచ్చే భావం ఈ భావంతో చేసుకో, నువ్వు ఆ భావనే ఆ ఫలితమే నీకు వస్తుంది. మరి ఎంత సులభంగా బాబా ఇచ్చాడండి. ఈ భావన ఉన్నప్పుడు మనం సదాసం అనుకోండి, గవ్వ పొలవాడు వచ్చి పొలవాడికి ఇచ్చేస్తాం. ఉండరా ఇస్తామని చెప్పం. మరి ఇది మనకి సంస్కృతిగా ఉన్నా కాదా?
సులభమైన విధానం తెచ్చాడండి. సాధన చేయండి, జపమాలు చెప్పండి, యోగం చేయండి, ధ్యానాలు చేయండి, తల కింద పెట్టండి, కాళ్ళు పైకెత్తండి, ఒంటి కాళ్ళ మీద తపస్సు చేయండి, యజ్ఞయాగాలు చేయండి, ఇంకా అన్నదానాలు చేసి చెప్పలేదండి బాబా. సులభమైన సాధన విధాన్ని భగవంతుడి విధానం బాబా మనకి చెప్పాడు. అది ఇతరుడు ఇక్కడ అర్హత లేకుండా ఎలా సంపాదిస్తారో నువ్వు. కాబట్టి ప్రపంచం ఇలాగనే ఉంటుంది అంటే ఏంటి, అడిగినంత మాత్రమే చాలదు. అర్హత సాక్షాత్కారం ఉంటే కానీ నీకు సాక్షాత్కారం లభించదు. అలాగే మనకు అర్హత సంపాదించుకోవడం కోసం ఈ ప్రయత్నం అంతా అంటే అందుకే రాజధాని భజన చేస్తే ఉంటుంది, సంస్కరింపబడాలి. మనసు సంస్కరింపబడిపోతే ఆ తర్వాత మన కోరకుండానే ఆయన మనకు సాధిస్తాడు. కాబట్టి అర్హత క్వాలిఫై సంపాదించడం కోసం ఈ సత్సంగం. ఏం క్వాలిఫై? భక్తి, లేకపోతే భక్తి భావన, లేకపోతే భక్తుడుగా క్వాలిఫై మనం సంపాదించాలి. అందరూ వదిలేదు, మన కోపాలు వస్తుంది. నేను భక్తుడు అనుకుంటా, ఇంత చేస్తున్నాను కదా అనే సంగతి. భక్తుడికి 4 లక్షణాలు ఉంటాయండి. 1 వంగడం, 2 లొంగడం, 3 కట్టుబడి ఉండడం, 4 సర్వసమర్పణ చేయడం. మరి దాసుడు భక్తుడు అనుకున్నాడు, ఈ 4 ఉందా? వంగడం అంటే వినయం ఉంది, మరి లొంగాడా వాడు గురువు గారికి? లొంగడం అంటే ఏంటి? బానిస. యజమాని గుమస్తా అనుకోండి, బానిసే కదా. యజమాని ఏమంటే అప్పుడు చేయాలి కదా. నేను లొంగాను ఆయనకంటే ఆయన ఏం చెప్పినా చేయాలి నేను. మరి దాసుడు ఏడు చేశాడు? అరే బాబాని పూజించడానికి మహాత్ముడు అంటే దేవుడు ఆయన నమ్మాడు. మరి భక్తుడు అందుకే ఎలా ఉంటుంది? మనం అందరం వంగడమే. ఎందుకంటే వినయం ఉంది కాబట్టి మనం భగవంతుడికి వచ్చాం. ఇది మాత్రం మన అందరిలో ఉంది. లొంగడం కాడే కొంచెం తేడా వచ్చేస్తాం. అది గుర్తు చేశాడు బాబా. అల్లా మాలిక్ అన్నాడు, భగవంతుడు యజమాని, నేను బానిసని ఆయన చెప్పినప్పుడు మనం ఎలా ఉండాలండి? ఇంకా కట్టుబడి ఉండడం సంగతి ఇంకా వేరు. అది కాదు పద్ధతి. సర్వసమర్పణది అన్నమయ్యేలాగా అది భక్తుడు. అలాగే కూడా నేను భక్తుడిని, నేను మెళ్ళ మాలేసుకుంటే నవ్వుతున్నాడు. అదే రామేశ్వర ఉమ్మా చెప్తాడు, భగవంతుడు నవ్వుతాడంట. ఎందుకు నవ్వుతాడంటే, హే ఆ భూమి నాదే రాసుకుంటున్నాడు రా, డిసైడ్ చేసుకుంటున్నాడు. వాడు పోతానే ఇంకొకటి ఎమ్మేశాడు కదా, వాడు డిసైడ్ చేసుకుంటున్నాడు రా, ఈ నా భూమి అంటున్నాడు రా. వాడు పోతాడు ఇంకొకటి నా భూమి అంటున్నాడు రా అని అవుతాడంట భగవంతుడు. అప్పుడు ఎవరితో ఈరోజు మీది అని పొంగిపోతాడు అంట. భూమి ఎవరు చెప్తూ అర్థమైంది లేదు మరి కలమ్మా, వివరణిస్తాము, తప్పేం లేదు. ఇప్పుడు ఈ ఇల్లు అనుకోండి, ఈ ఇల్లు నాది, నేను అమ్మేసా. మీరేమంటారు? ఈ ఇల్లు మీకు అమ్మినా నీది అంటారు, మీరు ఇంకో అమ్మేశారు, వాళ్ళని ఇది అని అంటారు. అంటే ఏంటి? లౌక్యం ఇది శాశ్వతం కాదురా, అందుకని ఇది నాది అనుకుంటున్నారు అని అనుకుంటాడు భగవంతుడు. అలాగే భక్తుడు అని అనుకుంటుంటాడు ఆయన. ఏ భక్తుడు ఆయన, ఈ లక్షణం నీగా ఉందిరా అనుకుంటుంటాడు. అందుకని అర్హత సంపాదించడం కోసమే మన సాక్షాత్కారం వస్తుంది. ఆ క్వాలిఫై కోసమే, అంటే మన శుద్ధి కోసమే, భావ కాలుష్యాలని సరిదిద్దడం కోసమే ఈ సత్సంగ ప్రయోజనం అని భరద్వాజ మాస్టర్ గారు ఊరు వాడ పల్లెల్లో కూడా అని ప్రచారం చేసి తన యావశక్తిని దీనికోసమే దారిపోసాడు. ఆ భావాన్ని 10 మందికి అందించాలని ఇలా సత్సంగ రూపంలో ఇంటింటా కూడా మనకు తెలిసిన భావాన్ని అర్థమయ్యేది చెప్పుకోవడం కోసమే. ఇప్పుడు ఒక్కటే ఎంత మర్చిపోయినా పోలేనని గుర్తుపెట్టుకోండి అంతే. అదొక్కటే మనకు గుర్తుంటుంది, మిగతా అన్నీ మనకు గుర్తుండవు. ఇప్పుడు ఇలా ప్రార్థన చేయాలి, ఇలా సేవించాలి అనే భావన గుర్తుపెట్టుకున్నా కూడా మన జన్మ ధన్యం. ఆ తత్వాన్ని నింపిన వరదాన మాస్టర్ కథను చెప్పుకుంటూ స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, गुरुदेव दत्त।